గంగపుత్రుల జీవితాల్లో కొత్త వెలుగులు నిండే రోజులు వచ్చేశాయి. మత్స్యకారులు అన్ని విధాలుగా ఎదిగేందుకు అండగా ఉంటోన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాకినాడ జిల్లా ఉప్పాడలో ఫిషింగ్ హార్బర్ను శరవేగంగా నిర్మిస్తోంది. మినీ పోర్టు తలదన్నేలా సిద్ధమవుతోన్న ఉప్పాడ ఫిషింగ్ హార్బర్పై సాక్షి స్పెషల్ స్టోరీ. ఉప్పాడలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దాదాపు 361 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పనులు ఇప్పటికే 60% పూర్తయ్యాయి. మొదటి దశ పనులు పూర్తయ్యి రెండవ దశ పనులు కూడా ప్రారంభమైన పరిస్థితి అయితే ఉప్పాడలో కనిపిస్తుంది. ప్రస్తుతం నేను ఫిషింగ్ హార్బర్ నిర్మాణం దగ్గర ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే మనం దాదాపు 60 ఎకరాల్లో ఈ ఫిషింగ్ హార్బర్ నిర్మాణాన్ని చేపట్టాడు. సువిశాలమైన సముద్ర తీరం ఉన్న ఆంధ్రప్రదేశ్లో పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్ నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. దీంట్లో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ ఉప్పాడ వద్ద ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి గత ఏడాది వర్చువల్ విధానంలో పనులు ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్. అమీనాబాద్, అమరవిల్లి గ్రామాల మధ్య ఉన్న తీరంలో దాదాపు 60 ఎకరాల విస్తీర్ణంలో ఈ హార్బర్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపుగా 362 కోట్లతో ఈ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరగనుంది. ఏపీ మారిటైమ్ బోర్డు ఆధ్వర్యంలో ఇప్పటికే మొదటి దశ పనులు పూర్తి కాగా రెండవ దశ పనులు కూడా ప్రారంభమయ్యాయి. దాదాపు 60% నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ ఒక మినీ పోర్ట్ ను తలదన్నేలా రూపుదిద్దుకుంటోంది. నార్త్, సౌత్ బ్రేక్ వాటర్లను టెట్రా ప్యాడ్స్ తో నిర్మించి వాటి మధ్యలో 2500 బోట్లు ఒకేసారి ల్యాండ్ అయ్యేలా ఈ ఫిషింగ్ హార్బర్ బేసిన్ ఏరియాను నిర్మించారు. హార్బర్లో 1200 బోట్లు నిలిచేలా 800 మీటర్ల పొడవు గల బెర్త్ నిర్మాణం జరిగింది. అలాగే ఈ హార్బర్లో పరిపాలనా భవనాలతో పాటుగా మత్స్యకారుల కోసం ట్రైనింగ్ హాల్, రెస్ట్ సెంటర్, కేర్ షెడ్, నెట్ మెండింగ్ సెంటర్, కోల్డ్ స్టోరేజ్, ఆక్షన్ హాల్, ఐస్ ప్లాంట్స్, రేడియో కమ్యూనికేషన్ సెంటర్, కోస్టల్ పోలీస్ స్టేషన్ వంటి భవనాలను నిర్మిస్తున్నారు. ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా 22,000 మంది మత్స్యకారులకు ఉపాధి దొరుకుతుంది. ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ ప్రత్యేకించి ఈ హార్బర్ ప్రత్యేకత ఏంటంటే దీన్ని మనం 100% మెరైన్ మోడ్లో కన్స్ట్రక్షన్ చేసామండి. దీన్ని 5 మైల్ స్టోన్గా మేము డివైడ్ చేసుకున్నామండి. ఫస్ట్ మైల్ స్టోన్ వచ్చి డ్రెడ్జింగ్ చేశాక ఆ డ్రెడ్జెడ్ శాండ్తో మేము రెక్లమేషన్ చేస్తామండి. రెక్లమేషన్ చేసిన తర్వాత ఆన్ షోర్ ఫెసిలిటీస్ బిల్డింగ్ అనేది మేము స్టార్ట్ చేసామండి. ఆల్రెడీ దాదాపు 36 బిల్డింగ్లో 10 బిల్డింగ్లు స్లాబ్లు కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. అలాగే ఇప్పుడు మనం నించున్న ఈ జెట్టి కూడా 800 మీటర్ల జెట్టి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇది కాకుండా ముఖ్యంగా ఈ హార్బర్కి హార్ట్ లాంటిది ఈ బ్రేక్ వాటర్స్ అండి. ఈ బ్రేక్ వాటర్ మీరు చూస్తే పోర్ట్ డిజైన్లా చేశారండి బ్రేక్ వాటర్. ఎందుకంటే ఇక్కడ అలల తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి నార్త్ సైడ్ మీరు చూస్తే నార్త్ బ్రేక్ వాటర్, సౌత్ బ్రేక్ వాటర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. దీని టెట్రాపాడ్స్తో కూడా మేము ప్లేస్మెంట్ అనేది కూడా కంప్లీట్ అయిపోయిందండి. దానివల్ల ఏంటంటే వేవ్ ఎనర్జీ బాగా బ్రేక్ అయ్యి మనకి అలలన్నీ తగ్గుతాయండి బేసిన్లోని. సో ఇది బేసిన్ ఏరియా మనకి ఆల్మోస్ట్ 2500 బోట్స్కి ఇది మేజర్ ఫిషింగ్ హార్బర్ ఇన్ ఫేజ్ 1 అండి. ఉప్పాడలో హార్బర్ నిర్మాణం దశాబ్దాలుగా స్థానిక గంగపుత్రుల కళ. వేటాడి పట్టుకునే మత్స్య సంపదకు సరైన మార్కెట్ లేకపోవడంతో గతంలో చాలా మంది మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇక్కడి మత్స్యకారుల వినతిని స్వీకరించి 2009లో 56 కోట్లతో ఒక మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మించాలని సంకల్పించి అందుకనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వైఎస్ఆర్ అకాల మరణంతో హార్బర్ నిర్మాణం కార్యరూపం దాల్చలేదు. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు హార్బర్ నిర్మించాలన్న ప్రతిపాదనను విస్మరించాయి. అయితే 2019 ఎన్నికలకు ముందు ఇక్కడి మత్స్యకారులు మరోసారి హార్బర్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో కలిసి పాదయాత్ర చేస్తున్న సీఎం జగన్ను కలిసి హార్బర్ నిర్మాణం కోసం వినతి పత్రం అందించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత హార్బర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం, నిర్మాణ పనులు చేపట్టడం చకచకా జరుగుతున్నాయి. జగన్ గారు ఆల్రెడీ మేమేమైతే రిప్రజెంట్ ఇచ్చామో అన్నీ కూడా హార్బర్ అయితే ఏమి, మత్స్యకారులకి ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఏమి, తర్వాత డీజిల్ సబ్సిడీ అన్నీ కూడా ఇచ్చారు. వ్యాట్ నిషేధంలో మత్స్యకారుల కింద 4,000 రూపాయలు 10,000 రూపాయలు చేశారు. ఇదంతా కూడా చాలా ఆనందం. ఏంటంటే గతంలో 4,000 రూపాయలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అది కూడా సగంలో కాకుండా బ్యాన్ అయిపోయిన తర్వాత 4 నెలలు 5 నెలలకు ఇచ్చారు. ఇప్పుడు ఇన్ టైంలో ఏప్రిల్ 15 నుంచి బ్యాన్ అయితే మే ఫస్ట్ వీక్లోనే 10,000 రూపాయలు మత్స్యకారుల అకౌంట్లో పడుతుంది. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గతంలో ఒక 58 కోట్లతో ఇక్కడ హార్బర్ మంజూరు చేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంలో
మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 360 కోట్లతో ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దిశగా మళ్ళీ మత్స్యకారులకి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ మళ్ళీ 300 కోట్లతో నిర్మాణ హార్బర్ను చేపట్టారు. ఈ హార్బర్ చేపట్టడం వల్ల ఇక్కడ మత్స్య సంపద పెరిగి ఈ రాష్ట్రానికి సుమారు సంవత్సరానికి 800 నుంచి 900 కోట్లు ఆదాయం వచ్చే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. మత్స్యకారుల కుటుంబాలకు వెలుగు నింపారు. మాట ఇస్తే మడమ తప్పని నేతగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న సీఎం జగన్ గంగపుత్రుల మనసును గెలుచుకున్నారు. ఏ పథకమో ఆపకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా పథకాలు అందించడం ఈ ముఖ్యమంత్రి చేసినట్లు మరి చాలా రాజకీయ అనుభవం 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఉంటాయి. ఇలాంటి మరి తండ్రి కంటే కూడా మించి ఇలాంటి ముఖ్యమంత్రి ఇలా చేస్తాడని కూడా మేము అనుకోలేదు. పెసర మీదకి అలా అనుకోలేదు మేము. మరి ఇంత మంచిగా చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మరి మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని నేను చెప్తూ మరి ఆశీర్వదించాలని కూడా మరి ప్రజలకి రాష్ట్ర ప్రజలకు కూడా ఒక సర్పంచ్ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. వేట నిషేధ సమయంలో 10,000 పరిహారంతో పాటు డీజిల్ సబ్సిడీ పెంపు, ఒకవేళ ప్రమాదవశాత్తు సముద్రంలో పడి గంగపుత్రులు మరణిస్తే 10 లక్షల నష్టపరిహారం ఇవ్వడంతో పాటు అనేక సంక్షేమ పథకాలను గంగపుత్రులకు అందజేశారు. సంపద సృష్టి అంటే కేవలం చంద్రబాబు నాయుడు తన వర్గానికి సృష్టించాడు తప్ప ఎవరికి సృష్టించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నారు. ముఖ్యంగా అన్ని వర్గాలకు కూడా సంపద సృష్టి కలిగేలాగా ఆయన చర్యలు తీసుకున్నారని చెప్పి కొత్తపల్లి మండలం చెందినటువంటి మత్స్యకార నాయకులు చెప్తున్న పరిస్థితి. వెంకటరామతో కలిసి కర్సపేంటి రాజు, సాక్షి టీవీ, ఉప్పాడ తీరం నుండి.